రాజకీయ పావుగా బీసీలు ఎందుకు మారారు? రైట్, అసలు బీసీలకు న్యాయం ఏ రకంగా జరుగుతుంది? తెలంగాణలో కులగణన సర్వే చేపట్టారు. అది ఏ ప్రాతిపదికన చేపట్టారు? ఆ సర్వే రిపోర్ట్ ఎందుకు బయటికి రావట్లేదు? అసలు ఏం జరగబోతోంది బీసీలకు సంబంధించి? వీటన్నిటి మీద ఒక సంవాదం నిర్వహించింది సత్యాగ్రహి. ఈ సంవాదంలో మనతో పాల్గొన్నారు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు, బీసీ కమిషన్కు సంబంధించి దాంట్లో మెంబర్గా ఉన్నారు జూలూరి గౌరీశంకర్ గారు, తెలంగాణ జేఏసీకి సంబంధించి విఠల్ గారు, పొలిటికల్ అనలిస్ట్ వీరమల్ల ప్రకాష్ గారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళైంది, కానీ ఇంకా వెనుకబడిన కులాలు అని చెప్పి దేశంలో ఉన్నాయనంటే దానికి కారకులు ఎవరు? రిలయన్స్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ 46,000 కోట్ల రుణం తీసుకుంటే 425 కోట్లు వసూలు చేసి మిగతాదంతా రుణమాఫీ చేసింది. ఇప్పుడు ఉదాహరణకు ఒక బీసీ వాడు ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటా అని పోతే షూరిటీ ఎక్కడి నుంచి తెస్తాడు? ఒక తేనె తుట్టును ఎందుకు కదిపింది రేవంత్ సర్కార్ అని అంటే దానికి ఏమి ఇస్తారు ఆన్సర్? కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి 75 సంవత్సరాలు వీళ్ళ గురించి మాట్లాడనటువంటి దేశం యొక్క మూగజీవాల యొక్క రోధ. అంటే ఎక్కడి నుంచో మార్వాడి వచ్చి ఇక్కడ నగలు చేయించడానికి వీడిని కూలీగా పెట్టుకుంటారు. నిజాం చేయించాడు కదా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫండ్ అని పెట్టి రకరకాల ఇండస్ట్రీస్ పెట్టించాడు కదా. అంబానీల సంపదను పెంచేసి జీడిపి పెరిగిందని అంటున్నారు, తలసరి ఆదాయం పెరిగింది అంటున్నారు. 0.28 మంది ఎమ్మెల్యేలకు 14 మంది ఎమ్మెల్యేలు, 4% ఉన్నటువంటి జనాభాకి 45 మంది ఎమ్మెల్యేలు, 52% ఉన్నటువంటి బీసీస్కి 19 మంది. బీసీ కులం కూటికి ఇదిగా ఉందా? కూటికి పేదోడిని కావచ్చు, కానీ నేను కులానికి మాత్రం పేదని కాదు. ఏం మాట్లాడుతున్నావు? ఈ సంవాదం ఆగస్టు 6న సత్యాగ్రహిలో.